హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నా పేరు సత్య. లోకల్గా కొనే నాథుడు లేక, ఎగుమతి చేసుకునే వీలు లేక, ఫీడు ధరను భరించలేక అష్ట కష్టాల్లో ఉంది ఆంధ్రాలో ఆక్వాకల్చర్. సిండికేట్ ఉచ్చులో చిక్కుకొని దిక్కుతోచని స్థితిలో పడింది రొయ్య సాగు. అనాథ రొయ్యగా మారిన ఆంధ్ర రొయ్యకు మళ్లీ పూర్వ వైభవం దక్కే మార్గం ఉన్నట్టా లేనట్టా? కానీ రొయ్య సాగుకు పునరుజ్జీవం ఎంతో దూరంలో లేదనే సంకేతాలైతే కనిపిస్తున్నాయి. కాకపోతే చిత్తశుద్ధే కరవైనట్లుంది. డీటెయిల్డ్గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఇండియాలో క్యాపిటల్ ఆఫ్ ఆక్వాకల్చర్ ఏదంటే టక్కున చెప్పేయచ్చు ఆంధ్ర అని. ఎందుకంటే దేశంలో 40% పైగా చేపలు రొయ్యల సాగు ఆంధ్రప్రదేశ్లోనే జరిగేది. ఆ మాటకొస్తే 60% సీ ఫుడ్ ప్రొడక్షన్కి కేర్ ఆఫ్ కూడా మన ఆంధ్రప్రదేశే. ఆక్వా ఎగుమతులతో ఏటా సగటున 66,000 కోట్ల వ్యాపారం జరుగుతోందంటే ఆంధ్ర రొయ్యకు విదేశాల్లో ఉండే గిరాకీ ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఇటు ఏపీ సర్కారు కూడా మేజర్ రెవెన్యూ సోర్స్ ఆక్వాకల్చరే, అందులో డౌటే లేదు. తెలంగాణకు ఐటీ ఫార్మా ఇండస్ట్రీలు ఎలానో ఆంధ్ర పాలిట బంగారు బాతుగుడ్లు పెట్టే రంగం ఆక్వా. ఇంతటి ఘనత వహించిన ఆంధ్ర రొయ్య ఇప్పుడు అనాథ రొయ్యగా మారిందంటే దానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? ప్రభుత్వాలు కూడా చేతులెత్తేసే సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అయినట్టు? రొయ్య సాగు చతికిల పడ్డం వెనక మతలబేమిటి? అమెరికాలో కానీ యూరోప్లో కానీ ఎక్కడైనా సరే మన రొయ్యకు ఉన్న డిమాండ్ ఎక్కడా లేదు. మన రొయ్య అంత టేస్ట్ ఈ ఆంధ్రప్రదేశ్లో పండించే ప్రతి రొయ్య ఎంతో వాల్యుబుల్. వాళ్ళందరికంటే 30-40 రూపాయలు రేట్ ఎక్కువ ఉంటారు మనది. కాదంటే ఇది అన్ని బూచిగా చూపించి అక్కడ ఈ రేటు ఉంది ఇక్కడ ఉంది చెప్తున్నారు. అది ఎవ్వరు నమ్మద్దు. ఒకప్పుడు ఏపీ ఎకానమీకి వెన్నెముకగా నిలిచి అంతర్జాతీయ ఎగుమతులతో కాసుల వర్షం కురిపించిన ఆక్వా రంగం ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 2,45,000 మంది ఆక్వా రైతుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. ఆక్వా రంగం మీద ఆధారపడ్డ 40 లక్షల మంది బతుకులు రోడ్డున పడ్డాయి. ఆంధ్రాలో ఆక్వా రాజధానిగా పేరున్న ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే పరిస్థితి మరీ దారుణం. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 2.63 లక్షల ఎకరాల్లో ఆక్వా చెరువులు వేసి రొయ్యల సాగు జరుగుతోంది. అందుకే దాదాపు సగం జిల్లాని గోస పెడుతోంది ఆక్వా సంక్షోభం. రొయ్యలు చూస్తే అద్దానంగా కొంటున్నారు. మరీ అడిగే దిక్కే లేదు. 100 కౌంటర్ కాడి నుంచి 10 రూపాయలు అనేది అది కరెక్ట్ కాదు. మరీ రైతు నష్టపోతున్నారు. కొన్ని రోజులకి రైతులు అన్ని పాండ్లు వదిలిపెట్టి కూర్చోవాల్సి వస్తుంది. కానీ అన్ని ఎక్విప్మెంట్స్ చెరువులకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అరేంజ్ చేసుకుని వదులుకొని కూర్చోలేము. ఆక్వా రంగానికి శాపంగా మారింది సిండికేట్ మాఫియా. రొయ్యల హ్యాచరీలు, మందుల కంపెనీలు, ఫీడ్ సప్లయర్లు, కొనుగోలుదారులు అందరూ ఒక కూటమిగా ఏర్పడి మార్కెట్ ని గుప్పెట్లో పెట్టుకున్నారు. వాళ్ల ఆటలో కీలుబొమ్మగా మారాడు సగటు ఆక్వా రైతు. ఇష్టానుసారంగా రొయ్యలు, చేపల ధరలు తగ్గించడంతో నిండా మునిగిపోయింది ఆక్వా రంగం. ఎక్స్పోర్టర్ అతనే, ఫీడ్ మిల్లర్ అతనే, యాచరీ అతందే, తర్వాత ఏంటంటే ఫామ్ ల్యాండ్ అతందే. కానీ అన్ని బాధలు కూడా తెలుసు. మీరు ఏం చెప్తే అదే చేయాలి తప్ప మీరు ఏదన్నదా అన్న విధానంలో ఈ ఎక్స్పోర్ట్ కంపెనీలు నడుచుకుంటున్నాయి. ప్రభుత్వం కల్పించుకుని మేత ధరల్ని కంట్రోల్ చేయకపోతే, కనీస మద్దతు ధర ఇవ్వకపోతే టోటల్ ఇండస్ట్రీ మునక తప్పదని గొల్లుమంటోంది ఆక్వా రైతాంగం. మరో దారి తెలియక పాలకొల్లు, వీరవాసరం, ఉండి ప్రాంతాల్లో రోడ్లపై రొయ్యలు పారబోసి తమ కడుపు మంట చెప్పుకుంటున్నారు రొయ్య రైతులు. వేసవి సీజన్లో రొయ్యల్లో గ్రోత్ బాగా వస్తుందన్నది రైతు ఆశ. మండే ఎండని, ఒక్కపోతని భరించి చెరువుల దగ్గరే పడిగాపులు పడుతూ పంట పండిస్తే అమ్మకం దగ్గర దగా పడుతున్నాడు సగటు రొయ్య రైతు. ఏటా ఉండే సమస్య అయినా ఈసారి ఫీడ్ కంపెనీల మోసకారి బిజినెస్ తో చతికిల పడింది ఆక్వా రంగం. సాగుకు బ్రేక్ ఇచ్చి క్రాప్ హాలిడే ప్రకటించే ఆలోచన కూడా జరుగుతోంది. ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని సీరియస్ గా ఇటీవల అమలాపురంలో అఖిలాంధ్ర ఆక్వా రైతులు అత్యవసర సమావేశం పెట్టుకున్నారు. డీలర్ల సిండికేట్ తో నట్టేట మునుగుతున్నామని, ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తప్ప ఆంధ్ర రొయ్యకు బతుకులేదని అల్టిమేటం కూడా వెళ్ళింది. ఫిబ్రవరిలో పెంచారు, 4 రూపాయలు పెంచారు. అప్పుడు మేము రైతుల ఆందోళన వ్యక్తం చేసిన దాన్ని ప్రభుత్వం కూడా సర్లే అని మమ్మల్ని సర్దుమనిగించారు. మేమేం మాట్లాడలేదు. అదే ఆలోచనగా తీసుకొని మొన్న మే నెలలో ఇప్పుడు మొన్న పెంచారు.
అది దారుణంగా పెంచడం వల్ల మేము తీవ్ర వ్యతిరేకించడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్లతో మాట్లాడి ఈ విధంగా పరిష్కారం చేయాలి తప్ప రైతు నెత్తిన ₹1 కూడా రేటు పెంచినా అది కల్చర్ చేయడం సాధ్యపడదు. సరిగ్గా అదును చూసి రొయ్య రైతు కడుపు మీద కొడుతోంది సిండికేట్. మేత ధరలు పెంచి సాగుకు మోకాలడ్డేదొకడు. నానాయాతన పడి పండించిన రొయ్యని అమ్ముకోబోతే కొనుగోలు రేటు తగ్గించి ఇంకొకడు. ఎడాపెడా వాయిస్తున్నారు మార్కెటీర్లు. కళ్ళెం వేయాల్సిందే అని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది రొయ్య రైతాంగం. కనీ విని ఎరుగనంత సంక్షోభాన్ని చూస్తున్నాం. ఆక్వాకల్చర్ క్లైమాక్స్లో పడింది. కాపాడుకోవాలి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదు అని చివరాఖరి ప్రయత్నాల్లో ఉన్నాడు రొయ్య రైతు. ఫీడ్ కంపెనీల బ్లాక్మెయిలింగ్ ప్రాక్టీస్ని తెగ్గొట్టాలి అంటే ఏదో ఒకటి చేయాలన్న కసి మీదున్నాడు. మంత్రి ఆదేశాల మేరకు అత్యవసరంగా భేటీ అయ్యారు. కాకపోతే మేత ధర దగ్గరే మళ్లీ చిక్కుముడి పడింది. వాళ్ళు అడిగిన ₹12కు వీళ్ళు ఒప్పుకున్న ₹6 మధ్య పంచాయతీ. మళ్లీ ప్రభుత్వ జోక్యం తప్పదా? భీమవరం లీలాకృష్ణ గ్రౌండ్స్ లోని ఆక్వా రైతుల రాష్ట్ర స్థాయి మహాసభ వాడివేడిగా జరిగింది. అటు అంతర్జాతీయ మార్కెట్లో మందగమనం, ఇటు లోకల్ గా ఆదరణ లేకపోవడం, మధ్యలో టైం చూసి గొంతు నులిమేస్తున్న ఫీడ్ కంపెనీలు. చిర్రెత్తుకొచ్చిన రొయ్య రైతు అన్ని సమస్యల్ని చర్చించి పరిష్కారం వైపు ఆశగా చూశాడు. కానీ ఫీడ్ రేట్ అనేది పెంచేసిన మూల ఎకరానికి ₹15,000 ఎక్స్ట్రా అదనంగా ఖర్చు అవుతుంది. ఇవాళ వైరస్లను బాడిపడి రకరకాల వ్యాధులతో రైలు పోతూ ఉంటే కష్టాల్లో కూడుకుపోయి ఉంటే మళ్ళీ ఇది పుండి మీద కారం చల్లినట్టు మళ్ళీ ఈరోజు మేము ఇలా పెంచకపోతే మేము నష్టపోతాం విపరీతం ఒత్తిడి తీసుకొస్తున్నారు. అందరికీ తెలుసు, గవర్నమెంట్కి తెలుసు, ఫీడ్ ప్లాంట్ వాళ్ళు తెలుసు, ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు తెలుసు. ప్రతిదీ కొనేదేమో పెరిగిపోయింది, అమ్మేది తగ్గిపోతుంటే ఎలా గిట్టుబాటు అవుద్ది? ప్రభుత్వాధికారుల ఎదుటే ఫీడ్ కంపెనీల మొండి వైఖరిని ఎండగట్టారు రొయ్య రైతులు. ఫీడ్ ధరను కిలోకు ₹12 పెంచాలని మంకుపట్టు మీదున్న కంపెనీల్ని నిలదీశారు. ఇంతటి భారాన్ని రైతులు మొయ్యలేరని, ప్రస్తుతానికి కిలోకు ₹6 మాత్రమే పెంచాలని రైతులు రిక్వెస్ట్ చేశారు. సరుకు సరఫరా నిలిపేస్తామని, కంపెనీల్ని మూసేస్తామని బెదిరింపులకు దిగడాన్ని సూటిగా ప్రశ్నించారు. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి కూడా ఇబ్బందికర పరిస్థితి ఉందని తెలిసి గ్రహించి రైతులకి ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా ఆ విషయాన్ని కంక్లూడ్ చేద్దామని దృష్టితోటి ఒక ₹6 పెంచుకుని తర్వాత అని చెప్పేసి రైతు సోదరులను అడగకుండా కూడా మేము అక్కడ అప్సైడా డైరెక్టర్స్ వీళ్ళ మీద ఉన్న నమ్మకంతో మేము ₹6 మాట ఇవ్వడం జరిగింది. ప్రాసెసింగ్ ప్లాంట్లో జరుగుతున్న అన్యాయాన్ని అంటే వేరియేషన్లో వాళ్ళు నిర్ణయించే ధరలు వ్యత్యాసం ₹10 పెడుతున్నారు చాలా కౌంట్లకి. అది దోపిడీకి గురవుతున్నాం కాబట్టి దీన్ని కలిపి చూడాలని, మాకు అందులో న్యాయం చేయాలని ఈరోజు సమావేశంలో నిర్ణయించడం జరిగింది. సాగు మధ్యలో ఉన్నాం, ఇప్పుడు ధరలు పెంచితే పెట్టుబడి ఖర్చులు పెరుగుతాయి, ఆత్మహత్యలే మాకు దిక్కు అంటూ వేడుకున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకోపోతే ఏం చెయ్యాలో మాకు తెలుసు అంటూ అక్కడికక్కడే యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించేశారు. రొయ్య సాగును రక్షించుకోవడానికి కఠినంగా 4 తీర్మానాలు చేసుకున్నారు. ఫీడ్ కంపెనీల ఆట కట్టించడానికి సీడ్ కౌంట్ తగ్గించడం, మార్కెట్ డిమాండ్కు తగినట్టు చెరువులు వేయడం ఆపకుండానే చెరువుల్లో వేసే సీడ్ అంటే రొయ్య పిల్లల కౌంటును తగ్గించడం మొదటి నిర్ణయం. సీడ్ ఫీడ్ కంపెనీలతో కయ్యానికి రెడీ. ఎప్పటికప్పుడు అంతర్జాతీయ మార్కెట్ సమాచారాన్ని, సాంకేతిక వివరాలు సేకరించి ఎక్స్పోర్టర్స్, సీడ్ ఫీడ్ కంపెనీలు ఆడుతున్న నాటకాన్ని ఎండకట్టాలన్నది మరో తీర్మానం. కేవలం రొయ్యలపైనే ఆధారపడకూడదు, ప్రత్యామ్నాయ ఆక్వా సాగు విధానాల వైపు కూడా అడుగులు వేద్దామనేది మూడో తీర్మానం. రేట్లు అప్ అండ్ డౌన్ విషయంలో కానీ అనేక విషయాల్లో ఈ రొయ్యల రైతులు అనేక ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి ఉంది. దయచేసి ప్రభుత్వాన్ని కానీ అలాగే ఈ రంగం మీద ఆధారపడిన ఇతర స్టేక్ హోల్డర్స్ కానీ ఏదైతే రైతులు ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితిని సీరియస్గా తీసుకుని పూర్వంలా కాకుండా రైతులు వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యారు, రైతుల విషయాలన్నీ తెలుసుకుంటున్నారు. ఇక నష్టాన్ని భరించే స్థితిలో రైతులు లేరు కాబట్టి ఎక్స్పోర్టర్లు రేట్ల విషయంలో ఉన్నాయో అక్కడ కూడా రొయ్య ధర పెంచేటట్టు, దాంతోపాటు ఏదైతే 80 నుంచి 70కి 70 నుంచి 60కి కేవలం ₹10 గ్యాపులు లాంటివి కూడా సరిచేసి ఆ ఎక్స్పోర్టర్ల దగ్గర నుంచి కూడా ఆ భరోసా కూడా ఇప్పించడానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి 10 రోజులు ధర స్థిరంగా ఉండేటట్టు కూడా చేర్చి ఒక నిర్ణయం తీసుకుని రైతులకి ఇలాంటి గడ్డుకాలంలో ఆ ఎక్స్పోర్ట్ సైడ్ నుంచి కూడా చేయాలి చెప్తూ ఏదైతే ప్రభుత్వం ఇస్తానన్నటువంటి ₹1 సబ్సిడీ ఉందో అందులో కూడా ఎలాంటి
ఆంక్షలు లేకుండా పూర్తిగా ఇవ్వాలని చెప్పి కోరటం జరుగుతుంది. ఆక్వా రైతులు వర్సెస్ ఫీడ్ కంపెనీలు, వీళ్ల సమస్య ఇంకా పెద్దది కాకముందే ఉన్నతాధికారులు రంగంలోకి దిగితే మంచిది. ఫీడ్ ధరలపై నియంత్రణ తీసుకురాకపోతే ఆక్వా రంగాన్ని నమ్ముకున్న లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. గ్లోబల్ టు లోకల్, అవును, ఇదో కొత్త కాన్సెప్ట్. ఆంధ్ర రొయ్య అనాథ రొయ్యగా మారకముందే అదృష్ట రొయ్యగా మార్చుకునే బ్రాండ్ న్యూ ఐడియా ఏమిటది? స్వర్ణాంధ్ర సాధనకు మరో దగ్గర దారి రొయ్యాంధ్ర. అవును, ఇది నిజంగా నిజం. మేడ్ ఇన్ ఆంధ్ర రొయ్యకు అమెరికాలో అద్దిరేటి గిరాకీ ఉంది. విదేశాల్లో ఆహార ప్రియులు ఇష్టంగా తినే ఆంధ్ర రొయ్యకు లోకల్గా మాత్రం నో డిమాండ్. ఎందుకు? సప్త సముద్రాల అవతల హాట్ కేకులు అమ్ముడయ్యే మన రొయ్యను మనం మాత్రం ఎందుకు విస్మరిస్తున్నాం? ఆంధ్ర నేలపై పండిన రొయ్యను అమెరికా వాళ్ళు లొట్టలేసుకుంటూ తింటూ ఉంటే మనోళ్లకు చేదవుతుందా? ఎందుకు? రొయ్య రైతుకు సరిగ్గా ఇక్కడే వెలుగుతోంది ఫ్లాష్. అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉన్నా ఇప్పుడు ఎగుమతులకు నోచుకోలేక దగా పడ్డాం. దేశీయంగానే మన రొయ్యను మనం ఎందుకు అమ్ముకోలేం అనే ఆలోచన ఆక్వా డొమెస్టిక్ మార్కెట్ను ఆకాశవంత ఎత్తులో నిలబెట్టబోతోంది. కాకపోతే గవర్నమెంట్లు కూడా ఓ చెయ్యేసి ఆక్వాను ముందుకు లాగాలి. మన అందరం కూడా రొయ్యలు కనుక మనం తినగలిగితే చేపలు కానీ మన ఉత్పత్తి అయ్యే రొయ్య మనకే సరిపోదు. గ్లోబల్ టు లోకల్, అవును, అంతర్జాతీయ మార్కెట్లను కాదు, మనల్ని మనం నమ్ముకుంటే చాలు రొయ్య రంగాన్ని ఈజీగా బతికించుకోవచ్చు. ట్రంప్ మహాశయుడికి కోపం వచ్చిన ప్రతిసారి ఆంధ్రాలో రొయ్య రైతు గుండెల్లో గులకరాయి పడ్డట్టవుతోంది. అమెరికాలో దిగుమతి సుంకం పెంచినప్పుడు తగిలిన గాయం ఇంకా చల్లారనే లేదు. ఇటు ఎక్స్పోర్టర్ల పెత్తనం పెరిగిపోయి కుదేలవుతోంది ఆక్వా రైతాంగం. అందుకే అంతర్జాతీయ ఎగుమతులపైనే పూర్తిగా ఆధారపడకుండా లోకల్ సేల్స్నే భారీగా పెంచుకోవాలన్న ఒక మాట అయితే గట్టిగా వినిపిస్తోంది. రైతులు తాము పండించిన పంటను అమ్ముకునేందుకు రైతు బజార్లు ఏర్పాటు చేశారో అదేవిధంగా ఆక్వా రైతులు కూడా తాము పండించిన పంటను క్షేత్రస్థాయిలో డొమెస్టిక్ సేల్స్ పెంచుకొని వినియోగదారుడి చెంతకే తమ పంటను తీసుకొచ్చేందుకు డొమెస్టిక్ సేల్ కేంద్రాలను కూడా ప్రారంభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రొయ్యల వినియోగాన్ని ఒక్కసారి లెక్కేస్తే షాక్ అవుతారు. రొయ్యల గ్లోబల్ మార్కెట్లో చైనాది ఫస్ట్ ప్లేస్. అక్కడ ఒక్కొక్కరు ఏడాదికి 10 నుంచి 12 కిలోల రొయ్యల్ని తింటారు. అమెరికాలో సగటున 8 నుంచి 10 కిలోల రొయ్యలు కొనుక్కొని వండుకు తింటారు. ఆ తర్వాత థర్డ్ ప్లేస్ ఐరోపా దేశాలది. సగటున 8 కిలోల రొయ్యలు అమ్ముడవుతాయక్కడ. కానీ ప్రపంచ దేశాలకు భారీగా రొయ్యల్ని ఎగుమతి చేస్తున్న మన దేశంలో మాత్రం సగటు వినియోగం ఎంతో తెలుసా? కేవలం 1.5 కిలోలు. అంటే మన రొయ్యని మనమే కాదనుకుంటున్నామా? కన్స్యూమింగ్లో ఈ గ్యాప్ని అర్జెంటుగా తగ్గించేయాలి. దేశీయంగా రొయ్యల వినియోగాన్ని పెంచేయాలి. కానీ ఎలా? ఈ దిశగా జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఒక అడుగు ముందుకేసింది. రొయ్యల డొమెస్టిక్ సేల్ కోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసింది. వారానికి ఒక కుటుంబానికి 1 కేజీ రొయ్యలు తినాలి. ఇది నినాదం. 10 లక్షల టన్నులు ప్రొడ్యూస్ చేసే మన దేశంలో కూడా రొయ్యలు తింటే మనం కూడా ఆరోగ్యం పొందుతాం. అలాగే ప్రజలు కూడా దీని యొక్క ప్రయోజనాలు తెలుసుకుని విరివిగా ఈ రొయ్యలని వారానికి కనీసం 1 కేజీ ఒక కుటుంబానికి వినియోగిస్తే మన రైతులకి మీరు మద్దతు తెలుపుతున్నట్టుగా ఉంటుందని చెప్పేసి మన రైతు సంఘం తరఫున కోరుకుంటూ, అత్యంత ఆరోగ్యవంతమైనటువంటి ఫుడ్ ఏదైనా ఉంది అని అంటే అది చేపలు, రొయ్యలు మాత్రమే. ఎక్కువగా ఉండేటువంటి ప్రోటీన్ ఇవాళ రొయ్యల్లో ఉంటూ ఆ ప్రోటీన్ గుండె కండరాల్ని బలోపేతం చేసేటువంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఎందులో ఉంది అంటే అది చేపల్లోనూ రొయ్యల్లోనూ ఉన్నటువంటి పరిస్థితి. మృగశిర కార్తె ప్రారంభం కనుక భలే మంచి ముహూర్తం అనుకుని ఆక్వా ప్రొడక్ట్స్ని ఇప్పుడే జనంలోకి తీసుకెళ్తున్నారు రొయ్య రైతులు. పైగా వర్షాకాలం ప్రారంభంలో వచ్చే తుమ్ములు, జలుబు, దగ్గు, ఉబ్బసం, శ్వాసకోశ సమస్యల నుంచి రిలీఫ్ కావాలంటే చేపలు, రొయ్యల ఆహారమే బెటర్. రొయ్యల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు, ప్రోటీన్లు, ఐరన్, జింక్ ఇవన్నీ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అని అవేర్నెస్ పెంచుతున్నారు. కొత్త చినుకు పట్టడం వల్ల మరి చేపలు కానీ రొయ్యలు కానీ ఆ తీపి నీటికి ఎదురేగి ఆ యొక్క ప్రోటీన్ వాల్యూని సంతరించుకుంటాయి. మీరు చూడండి, గోదావరికి వరద వచ్చినప్పుడే పులస వస్తుంది, విలస పులస అవుతుంది. అలాగే ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో కూడా మనం ఈ రొయ్యలు వీటికి కూడా ప్రోటీన్ వాల్యూ ఏర్పడుతుంది. అది తినడం వల్ల శరీర ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. ముఖ్యంగా భారతదేశంలో మరి ముఖ్యంగా ఈ యొక్క కోస్టల్ ఏరియాలో ఉండేటటువంటి రొయ్య రైతులు, చేపల రైతుల తాలూకా ఉత్పత్తుల్ని మన దేశీయ మార్కెట్లో కొనండి, దీని తాలూకు విశిష్టత ఇదే అని తెలియజెప్పే
పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాల పరిధిలోని రైతు బజార్ల మోడల్లో రొయ్యల మార్కెట్లు మొలకెత్తాయి. ఉచితంగానే రొయ్యల వంటకాలతో భోజనం పెడుతున్నారు అక్కడ. చింత చిగురు రొయ్యలు, మామిడికాయ రొయ్యలు, గోంగూర రొయ్యలు, తోటకూర రొయ్యలు అని విరివిగా ప్రతిరోజు కూడా ఎక్కువ శాతం మనిషి తినే ఆహారంలో మా తండ్రుల కాలంలో, తాతల కాలంలో ఎక్కువగా రొయ్యి ఉండేది. తర్వాత కాలక్రమేణా చాలామంది ఈ రొయ్యలో కొలెస్ట్రాల్ ఉందని దుష్ప్రచారం చేయటం వల్ల ఇవాళ రొయ్యలు కాలంలో దొరికే కాలం నుంచి ఇవాళ రొయ్యల్ని డైరెక్ట్గా పండించే కాలానికి రొయ్యలు తినటం అనేది చాలా తగ్గుమొహం పట్టింది. సీ ఫుడ్ డొమెస్టిక్ వినియోగాన్ని పెంచడానికి గతంలో ఫిష్ ఆంధ్ర బ్రాండ్తో సబ్సిడీపై అమ్మకాలు జరిగాయి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ క్వాలిటీ రొయ్యల్ని డోర్ డెలివరీ చేసేలా కొత్త ఫెసిలిటీ రాబోతోంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ప్రాసెస్ చేసిన రొయ్యల పప్పుని కౌంట్ ఆధారంగా సరసమైన ధరకు లోకల్లోనే అమ్ముతున్నారు. కంపల్సరీ చెరువులో తీసి ఇక్కడికి ఇస్తాం, ఇది లైవ్ వచ్చేది. అదే ఇప్పుడు షాపులో అయ్యి అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, చెరువు వాళ్ళు కూడా ఇంకొక బ్రోకర్ దగ్గర తీసుకుంటారు, తీసుకుని ఆ లైస్లో పెట్టి మా వారం రోజులకి అలా 10 రోజులకి పెట్టి ఇస్తారు. అది కొంచెం కలర్ మారడం, స్మెల్ రావడం తేడా ఉంటుంది. మాదైతే అలా కాదు, మాది లైవ్, అది చాలా స్వచ్ఛంగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది, కంపల్సరీగా తినాలి. ఈ ఆక్వా పరిశ్రమలో ఉన్న ప్రతి రైతు వాళ్ళ ఇంట్లో ఏమైనా విందు కార్యక్రమం కానీ ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా ఒక సీ ఫుడ్ తప్ప, రొయ్య, చేప తప్ప రెండోది ఏది ఉపయోగించకుండా దీన్నే అన్వే ఐటెంగా కానీ వాడితే దీన్ని ఎదర తీసుకెళ్లే పరిస్థితి వస్తుంది. ముందుగా ప్రయోగాత్మకంగా భీమవరం, ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లోనే సేల్ జరుగుతోంది. సాధ్యాసాధ్యాల్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలన్నది ఆలోచన. ప్రస్తుతానికైతే రొయ్య రైతులే సొంతంగా రొయ్య మార్కెట్ని క్రియేట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. అయితే ఇక్కడే ఒక ఫినిషింగ్ టచ్ ఏంటంటే, ప్రభుత్వానికి కూడా ఒక గమ్మత్తైన ఐడియానిస్తోంది రొయ్య రైతాంగం. విద్యాశాఖ మంత్రి మన లోకేష్ గారిని అడిగేది ఏంటంటే, స్కూల్లో మిడ్ డే మీల్స్లో, డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్స్లో ఎగ్ ప్రొవైడ్ చేస్తున్నారు మీరు. అదే టైంలో వీక్లీ ట్వైస్ ఖచ్చితంగా ఒక 20 గ్రామ్స్, 25 గ్రామ్స్, 50 గ్రామ్స్ కనుక ఇది కనుక చేస్తే, ఇంప్లిమెంట్ చేస్తే ఇది డొమెస్టిక్లో కనుక డెవలప్ అవుతే ఖచ్చితంగా రైతుకి మంచి ఆదర్శంగా ఉంటుందని చెప్పేసి తెలుసుకోండి. ప్రస్తుతానికి బంతి ప్రభుత్వ కోర్టులో ఉంది. ఫీడ్ కంపెనీలతో మాట్లాడి 2-3 రోజుల్లో ఒక సానుకూల నిర్ణయం అయితే వస్తుంది. కానీ ఇది తాత్కాలిక పరిష్కారమే. కానీ రొయ్యను దేశీయ ఆహారంగా ఎస్టాబ్లిష్ చేయడం ఒక్కటే శాశ్వత పరిష్కారం. ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.